చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక శ్వేతపత్రం అబద్ధాల పత్రం అని మరోసారి తేలిపోయింది. ఇప్పటికిప్పుడు 1,50,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందంటూ కొత్త లెక్కలు చెప్పారు చంద్రబాబు. రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చారంటూ గతంలో ఆయన విమర్శించారు. వైఎస్ జగన్ హయాంలో ఏపీ అప్పుల ఊబిలా మారిందని చెప్పడానికి నానా పాట్లు పడ్డారు చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై ఆయన చెప్పిన అబద్ధాలను కడిగిపారేశారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. వినాయక్, మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? కార్తీక్, నిజంగా చెప్పుకుంటే కనుక రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక శ్వేతపత్రం ఏదైతే చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా విడుదల చేయడం జరిగిందో అందులో అన్నీ కూడా తప్పులేనిది పూర్తిగా తేలిపోయింది. చంద్రబాబు ఇచ్చిన ఏదైతే సూపర్ 6 హామీలను అమలు చేయకుండా ఉండేందుకు గానే తప్పులు తడగ్గా ఈ ఆర్థిక పత్రం మీద తప్పులు తడగ్గా ఇచ్చారనేది అర్థమవుతుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్ర విభజన నాటికి దాదాపుగా ఏపీకి ఉన్న అప్పులు చూస్తే కనుక 1,53,000 కోట్ల వరకు అప్పులు ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలో వచ్చిన తర్వాత 19లో దిగే సమయానికి మొత్తంగా ఏపీ అప్పులు దాదాపుగా 4,08,000 కోట్ల రూపాయలు చేరుకున్నాయి. అంటే దాదాపుగా 23% ఈ అప్పుల్లో పెరుగుదల కనిపించింది. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారం తీసుకునే సమయానికి 4 లక్షలుగా ఉన్న అప్పులు కాస్త అధికారం దిగిపోయే సమయానికి దాదాపుగా 7,48,000 కోట్లుగా, అంటే కేవలం 12% మాత్రమే మొత్తంగా అప్పులు కనిపిస్తున్నాయి. కాకపోతే ఎన్నికల ముందు వరకు కూడా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారణంగా 14 లక్షల రూపాయల అప్పులు ఏపీకి చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంకలా తేలిందంటూ కూడా ప్రతిసారి కూడా విమర్శలు చేసేవారు. ఆ తర్వాత దీని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలుమార్లు ఆ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగానే ఆ 14 లక్షల కోట్ల రూపాయలను అప్పులు చూపించేందుకు గాను అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఏ విధంగానైనా సరే ఈ అప్పులు 14 లక్షల కోట్లకు తీసుకువెళ్ళాలి, చూపించాలి శ్వేతపత్రంలో అంటూ కూడా అధికారులుగా ఆయన ఆదేశించారు. అయితే చివరగా అంటే ఎన్ని పాట్లు పడినప్పటికీ కూడా ఆ అప్పులను కేవలం 9.78 లక్షలుగానే చూపించారు. ఇందులో కూడా కొన్ని లెక్కలు చూస్తే కనుక చాలా విచిత్రంగా అనిపిస్తాయి. ఉద్యోగులకు సంబంధించిన ఏదైతే చెల్లించాల్సిన బకాయిలు ఉంటాయో వాటిని చూపించారు. అదేవిధంగా కాంట్రాక్టులకు చెల్లించాల్సిన బకాయిలు కానీ, అదేవిధంగా ఇప్పటికీ కూడా సీమార్ అప్లోడ్ కాని బిల్లులకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ఇందులో పొందుపరుస్తూ దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయల పైమేర ఈ అప్పులను అధికంగా చూపించే ప్రయత్నం చేశారు. వాస్తవంగా చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న అప్పులు 7.48 లక్షలు అనేది కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఫిబ్రవరిలో సమాధానం కూడా పార్లమెంట్లో ఇవ్వడం జరిగింది. కానీ ఆ అప్పులను ఇప్పుడు దాదాపుగా 9.48 లక్షల కోట్లకు చూపించే ప్రయత్నం అయితే చంద్రబాబు చేసి అడ్డంగా దొరికిపోయారని చెప్పుకోవచ్చు. ఏదైతే 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు అంటూ కూడా ఎన్నికల ముందు చేసిన ప్రచారం ఏదైతే ఉందో అది పూర్తిగా బూటకం తేలిపోయింది. మరోవైపు విద్యుత్ సంస్థలకు బకాయిలు చూస్తే కనుక పూర్తిగా విద్యుత్ సంస్థలకు సంబంధించిన బకాయిల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే విభజన నాటికి దాదాపుగా 30,000 కోట్ల రూపాయల విద్యుత్ సంస్థల్లో అప్పులుంటే చంద్రబాబు నాయుడు దిగిపోయే సమయానికి దాదాపుగా 87,000 కోట్ల రూపాయలకు అప్పులు పెరిగాయి. అంటే దాదాపుగా చంద్రబాబు హయాంలో ఈ అప్పులు దాదాపుగా 24% వరకు పెరిగాయి. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలం మనం చూస్తే కనుక ఈ అప్పులు 86,000 కోట్ల నుంచి 1,23,000 కోట్లకు పెరిగాయి. అంటే కేవలం 7.45% మాత్రమే అప్పుల్లో పెరుగుదల కనిపించింది. చంద్రబాబు నాయుడులో 23% అప్పులుంటే అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలం 7.40% అప్పులు కనిపించాయి. ఇక మనం మరోవైపున ప్రభుత్వ గ్యారెంటీతో అప్పులు చూస్తే కనుక ఇందులో కూడా పూర్తిగా లెక్కలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో తప్పులుగానే చెప్పుకోవచ్చు. ఇందులో కూడా చూస్తే కనుక దాదాపుగా చంద్రబాబు హయాంలో దాదాపుగా 55% అప్పులు పెరుగుదల ప్రభుత్వ గ్యారెంటీతో అప్పులు కనిపిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలం 16% కనిపించింది. ఈ విధంగా పూర్తి స్థాయిలో ఆయన శ్వేతపత్రం పేరుతోటి అబద్ధాలను అసెంబ్లీ సాక్షిగా ఏదైతే చెప్పారో అదంతా కూడా పూర్తిగా అబద్ధం తేలిపోయింది. ఆయన అడ్డంగా దొరికిపోయారని కూడా మనం చెప్పుకోవచ్చు. కార్తీక్. రైట్ వినాయక్.